ఇంటికి వెళ్ళిపోయింది బ్రో, ఇంటికి వెళ్ళిపోయింది. ఆర్సీబీ కప్పు కొట్టడం అసాధ్యం ఈసారి కప్పు నమ్మితే. టేబుల్ లాస్ట్లో ఉన్న టీం ఆర్సీబీ నెగటివ్ పాయింట్స్తో, ఒక మైనస్ పాయింట్స్తో, బ్యాక్ టు బ్యాక్ లాసెస్తో ఉన్న టీం ఆర్సీబీ. టేబుల్ లాస్ట్లో ఉన్న లోయల్ ఫ్యాన్ బేస్ ఎక్కడ ఆగలేదు. ఎన్ని ట్రోల్స్ అయినా, ఎంతమంది ఎన్ని మాటలన్నా, రే ఒక్క కప్పు కూడా కొట్టారా మీరు, మీ అంత దరిద్రం టీం ఇంకెక్కడా ఉండదు. నెంబర్ 1 పాపులర్ టీం, హయ్యెస్ట్ రన్స్ ఉన్న ప్లేయర్స్ మా వాళ్ళే, బీభత్సమైన స్కోరింగ్ పార్ట్నర్షిప్స్ మావే. అయినా ఎందుకు ఫెయిల్యూర్సో అర్థం కాదు, ఎందుకు అవుట్ ఆఫ్ ఫామ్సో, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్న టైంలో వి లాస్ట్. నెక్స్ట్ ఇయరే ఇంకా కప్పు హోప్స్ అన్నీ పోయిన టైంలో, ఆ టైంలో మన టైం అయిపోయింది, మన లక్కింతే, మన రాతింతే, మన విధింతే. అందరూ డిసప్పాయింట్లో ఉన్నారు. అండ్ జువ్వు అని లేచింది అప్పుడు ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హ్యాడ్ won 5 మ్యాచెస్ ఇన్ రో. సిఎస్కేతో మ్యాచ్ గెలవాలి, ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి, ఆర్సీబీ కప్పు కొట్టాలి. ఆర్సీబీ ఒక్క కప్పు కొడితే 10 కప్పులు కొట్టినట్టే. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ వీక్ టీమ్. ఫఫ్ అండ్ కోహ్లీయే కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఈ టైంలో. వేరే వాళ్ళు ఎప్పుడు ఆడతారో వాళ్ళకే తెలీదు. ఓసారి జాక్స్ అయితే ఓసారి పటిదర్, ఎవరు ఆడకపోతే దినేష్ కార్తిక్. ఆర్సీబీ ఫ్యాన్స్కి సిరాజ్ తప్ప బౌలర్స్ ఎవరో కూడా సరిగ్గా తెలీదు. వాళ్ళు బాగా ఆడడానికి మెయిన్ రీజన్ జస్ట్ బౌలింగ్లో మంచి గైడెన్స్, బౌలింగ్ గురించి. ఇప్పుడు సక్సెస్ అవుతున్నారు, లెట్ ఇట్ ప్లీజ్ కంటిన్యూ. బట్ నెవర్ ఎవర్ ఈసారి కప్పు కొట్టినా కొట్టకపోయినా ఆర్సీబీ ఫర్ ఎవర్. ఒక్కసారి కప్పు రాకున్నా కోహ్లీ టీంని వదలలేదు. గేల్, ఏబిడి, కోహ్లీ ఉన్న టీం ఆర్సీబీ, బెస్ట్ ట్రియో టీం ఆర్సీబీ, వన్ ఆఫ్ ద మోస్ట్ యూనికెస్ట్, చార్మింగ్, లోయల్ అండ్ ఎమోషన్ ఫర్ హిస్ ఫ్యాన్స్ ఆర్సీబీ. ఎర్ర రంగు, రెడ్ కలర్, వి డ్రీమ్ ఇట్. ఎనీ టాప్ VFX నాట్ నీడెడ్, జస్ట్ అవర్ డ్రీమ్స్ ఆర్ బిగ్గర్ దెన్ రియాలిటీ. ఆల్వేస్ బిలీవ్స్ ఇన్ కోహ్లీ.